కేసీఆర్ బస్సు యాత్రతో కాంగ్రెస్ బీజేపీ వర్గాల్లో వణుకు మొదలైందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ బీజేపీలు పక్క రాష్ట్రాల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏ రాకేష్ రెడ్డి నామినేషన్ సందర్భంగా స్థానిక లక్ష్మీ గార్డెన్స్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి హాజరైన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పని అయిపోయిందని అనుకున్న వాళ్ళు కేసీఆర్ బస్సు యాత్రతో ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే కాంగ్రెస్ బీజేపీలలో వణుకు మొదలైందని అన్నారు. జరుగుతున్న పరిణామాలే కేసీఆర్ కు ఎందుకు ఓటు వేయాలో స్పష్టం చేస్తున్నాయన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కేఆర్ఎంబీ చేతిలోకి ఎలా పోయిందో ఆలోచించాలన్నారు. నల్గొండలో 1,00,000 మందితో మీటింగ్ పెట్టి కేసీఆర్ గర్జిస్తే అసెంబ్లీలో తీర్మానం చేయక తప్పలేదన్నారు. గోదావరిని తీసుకెళ్లి కావేరీలో కలిపే కుట్రలు మోడీ నేతృత్వంలో మొదలయ్యాయని, దీన్ని ఆపాలంటే కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్ బీజేపీలు పక్క రాష్ట్రాల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని, తెలంగాణ ప్రయోజనాలు వారికి పట్టవని ఎద్దేవా చేశారు. అందుకే ప్రజలు కేసీఆర్ ను కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా మోడీ, రేవంత్ రెడ్డి ఒక్కటిగానే ఉన్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డిని గెలిపించేందుకు మోడీ సహకరించాడన్నారు. ఎంపీ ఎన్నికలలో మోడీని గెలిపించేందుకు రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడని తెలిపారు. గత ఎన్నికల ఫలితాలలోనూ వీరి కుమ్మక్కు రాజకీయాలు స్పష్టమయ్యాయని, కేసీఆర్ ప్రజలను నమ్ముతాడని, కానీ దేవుళ్ల మీద ఓట్లు వేసి ఒకరు, దేవుడి పేరుతో ఇంకొకరు ఓట్లు అడుగుతున్నారన్నారు. మైనార్టీలను ఓట్ల కోసమే కాంగ్రెస్ వాడుకుంటుందని, కానీ అందరి కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి కేసీఆర్ మాత్రమేనన్నారు. అందుకే ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం అందరం కంకణం కట్టుకొని పని చేయాలని పిలుపునిచ్చారు. రైతు బంధు ఇవాళ వచ్చిందంటే కేసీఆర్ భయమేనన్నారు. పార్టీ నుంచి వెళ్లిన నేతలంతా చెట్టుకు చెదలు లాంటి వాళ్లేనని, చెదలు పోతే చెట్టుకు ఎట్లా లాభమేనని బీఆర్ఎస్ పార్టీకి కూడా అంతేనన్నారు. కాంగ్రెస్ నేతలు ఇంటింటికి తిరిగి ప్రజలను ఓట్లు అడిగే ధైర్యం లేదని, ప్రజలకు చేసిందేమీ లేక మోడీకి కూడా ముఖం లేదన్నారు. అందుకే ప్రజలు కేసీఆర్ కు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేంద్రంలో ఎన్డీఏ లేదు, ఇండియా కూటమికి లేదని, కేసీఆర్ చేతికి 16 సీట్లు అప్పజెపితే ఆ లెక్కే వేరుంటుందని అన్నారు. ఇప్పటికే 10 సీట్లు గెలవబోతున్నామని, మిగతా సీట్లలోనూ గెలిచే పనిచేస్తే తిరుగు ఉండదన్నారు. మండలి ఎన్నికల్లోనూ గెలిపిస్తే ప్రశ్నించే గొంతుగా రాకేష్ రెడ్డి నిలిచి నిరుద్యోగుల పక్షాన పోరాడే శక్తిగా ఉంటాడన్నారు. అనంతరం నల్గొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, సత్యవతి రాథోడ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, జెడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విషయం బయటపెట్టిన తర్వాత తప్పించుకొని కేసీఆర్ మీదనే నెప్ప పెట్టే ప్రయత్నం చేసి తేదీతో సహా చూయించి కేసీఆర్ దిగే రోజు వరకు నాగార్జున సాగర్ మన చేతిలోనే ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు, ఏ రైతు పోయినా నాగార్జున సాగర్ కట్ట మీదకి పోయే స్వేచ్ఛ మనకు ఉంది. ఆ రోజు కనుక కానీ కాంగ్రెస్ వచ్చిన తెల్లవారి కథమైపోయింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మంత్రి కూడా అడుగుపెట్టలేని పరిస్థితి వచ్చింది. కేంద్రం బలగల చేతులకు పోయి నాశనం అయిపోతాం, అన్యాయం అవుతాం. తెలంగాణ మళ్ళీ మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఎడారయ్యే ప్రమాదం వస్తుంది. నల్లగొండలో కేసీఆర్ 1,00,000 మందితో సభపెట్టి గర్జిస్తే తెల్లారి భయపడి అసెంబ్లీలో తీర్మానం చేసి మన ప్రాజెక్టులు మనకే ఉంచాలి, తెలంగాణ ప్రాజెక్టులు తెలంగాణకి ఉంచాలని చెప్పి తీర్మానం చేసిన విజయం, మొదటి విజయం కేసీఆర్, బీఆర్ఎస్, తెలంగాణ. ఇవాళ మళ్ళీ ఏ రైతులను నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని రైతు బంధు కాదు, రైతు భరోసా ఇస్తా అని చెప్పి 15,000 ఆశ పెట్టి ఓట్లు అయిపోయినాయి, మమ్మల్ని ఏం చేస్తారు ఇక అని చెప్పి విరమికి రైతు బంధు కొట్టాలనుకున్న దొంగలను నిలబెట్టి వణికించి ఒకటే రాత్రి 2,000 కోట్ల రూపాయల రైతాంగానికి ఇప్పించిన విజయం కూడా కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు కావాలి బీఆర్ఎస్? ఎందుకుంటారు కేసీఆర్? ఎందుకుంటారు? తెలంగాణ ప్రజల గుర్తుకు కేసీఆర్, తెలంగాణ ప్రాణం కేసీఆర్. ఇవాళ మనలో ప్రమాదం మొదలైంది. గోదావరిని తీసుకుపోయి కావేరీలో కలిపి కుట్ర మొదలైంది. అది మోడీ రూపంలో వస్తుంది. ఆ
రూపంలో వస్తుంది. ఇచ్చపల్లి నుంచి తీసుకుపోయి తెలంగాణ, ఆంధ్ర దాటి ఇక్కడ కర్ణాటక దాటి తీసుకుపోయి కాలేజీలో కలిపి కర్ణాటకకు తమిళనాడుకు నీళ్ళు ఇస్తా మాట్లాడుతున్నాడు మోడీ. కానీ ఇవాళ మళ్ళీ దాన్ని ఆపాలంటే ఒక కేసీఆర్తో తప్ప ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా దాన్ని ఆపలేదు. ఒక కేసీఆర్ ఆపాలి, బీఆర్ఎస్ ఆపాలి. కాంగ్రెస్ కూడా ఆయనకి మద్దతు ఇస్తుంది. ఎందుకంటే కర్ణాటకలో, తమిళనాడులో కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, మన ఇద్దరికి రాజకీయ అవసరాలు ఉన్నాయి. కానీ ఎవరితో రాజీ లేకుండా తెలంగాణ మాత్రమే, తెలంగాణ రైతు ప్రయోజనమే నా ప్రయోజనం అని చెప్పగలిగిన ఏకైక నాయకుడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ కొట్లాడతారు, కేసీఆర్ ఆపుతారు. అందుకే కావాలి వాళ్ళకు కేసీఆర్ బలం. కేసీఆర్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది, గ్రాడ్యుయేట్ల పైన కూడా ఉంది. ఇక నుంచి వచ్చే ఏ ఎన్నికైనా, అది పార్లమెంట్ ఎన్నికైనా, అసెంబ్లీ ఎన్నికైనా, ఎమ్మెల్సీ ఎన్నికైనా, దేంట్లోనైనా కేసీఆర్ని బలోపేతం చేసుకోవడం అనేది తెలంగాణ ప్రజల యొక్క అవసరం. అదేవిధంగా ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ కూడా మా భూపాలన ఇప్పుడే కాదు, గత 2 నెలల్లో చేసినాడు. ఖచ్చితంగా ఈ సీట్ మనకు తెలుస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. దాని దగ్గరనే వాళ్ళు అన్ని ఏర్పాట్లు, భోజన వసతి కానీ, ర్యాలీ ఏర్పాట్లు కానీ అన్ని వారే చేశారు. ముఖ్యంగా కేటీఆర్ గారు గత 2 నెలల నుండి ఈ యొక్క నియోజకవర్గ, పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి కోసం ఎంతో సమన్వయం చేసి అందరితో మాట్లాడి చొరవ తీసుకుంటే వారు కూడా ప్రత్యేకత. థ్యాంక్ యూ.